గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము ఆర్కే నారాయణ రాసినటువంటి ఇంజన్ ట్రబుల్ అనే ఒక షార్ట్ స్టోరీని చాలా క్లుప్తంగా నేర్చుకుందాము. ఎందుకంటే ఇందులో పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు, మోరల్ వాల్యూస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు, ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి పెద్దగా లేదు కనుక దీన్ని మీకు సూటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇక్కడ పిక్చర్ కనిపిస్తూ ఉంది. ఆ పిక్చర్లో మనకు రోడ్ ఇంజన్ ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో అది రోడ్ ఇంజన్ అన్నమాట. మనకు తెలుగు వాళ్ళకి దీన్ని మనం రోడ్ రోలర్ అంటాము. సో ఈ యొక్క రోడ్ ఇంజన్ వచ్చిన వల్ల జరిగినటువంటి కొన్ని సమస్యలు, ఇక్కడ మీకు ఒక వ్యక్తి దాన్ని నడపడానికి చాలా కష్టపడుతున్నాడు. సో ఈ యొక్క వ్యక్తి మనకు నారేటర్ అన్నమాట. అంటే ఒక నారేటర్కి ఒక రోడ్ ఇంజన్ ఒక గిఫ్ట్ లాగా, అంటే ఒక ప్రైజ్ లాగా దొరకడం వల్ల ఏమి జరిగింది దానివల్ల అంటే, మనకి ఏదైనా లాటరీలో ఏదైనా గిఫ్ట్ వచ్చింది అనుకుందాం, లాటరీలో పందెంలో ఏదైనా లేదా లాటరీలో ఏదైనా గెలిచామనుకుందాం. గెలిచినప్పుడు మనకు ఏదైనా 1 కిలో బంగారం వచ్చినా, లేదంటే 1 కిలో వెండి వచ్చినా, లేదు పోనీ కార్ వచ్చినా, బైక్ వచ్చినా ఓకే అనమాట. మీకు సడన్గా ఎవరికైనా కానీ లాటరీలో గెలిచి రోడ్ రోలర్ వచ్చింది అనుకోండి, ఏం చేసుకుంటాం రోడ్ రోలర్ని అనే ఒక క్వశ్చన్తో ఈ యొక్క స్టోరీ మొదలవుతుంది. ఎక్కడ కూడా క్యారెక్టర్స్కి ఏం పెద్దగా పేర్లు లేవన్నమాట. కనుక మనం స్ట్రైట్ అవే కథలో మనం స్టార్ట్ చేసుకున్నాం. సో మనకున్నటువంటి మెథడాలజీ మనం ఏం ఫాలో అవుతున్నామంటే, ఏదైనా ఒక కథని మనం చదువుకోవాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఆ విషయాలు నేర్చుకుంటూ మనం స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాని యొక్క సారాంశాన్ని మనము చదువుకుందాం. సో ఇంజన్ ట్రబుల్ అనేది షార్ట్ స్టోరీ అనమాట. దాన్ని ఆర్కే నారాయణ్ రాశారు. సో ఆర్కే నారాయణ యొక్క పూర్తి పేరు రాశీపురం కృష్ణస్వామి నారాయణ అనమాట. అతను మెడ్రాస్ తమిళనాడులో జన్మించినాడు. బర్త్ డేట్ వచ్చేటప్పటికి 10th October 1906లో అతను పుట్టినాడు. చనిపోయింది 13 May 2001లో అతను చనిపోయినాడు. సో ఇతను రాసినటువంటి పుస్తకంలో ఒక ఫిక్షనల్ టౌన్ అతను క్రియేట్ చేసినాడు. అది చాలా ఫేమస్ అనమాట. దాని పేరు వచ్చి మాల్గుడి. తర్వాత ఇతను చాలా పుస్తకాలు రాసినాడు, చాలా నావెల్స్ రాసినాడు, షార్ట్ స్టోరీస్ రాసినాడు. ఆర్కే నారాయణ యొక్క ఫేమస్ వర్క్స్లో వచ్చేటప్పటికి కొన్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్వామి అండ్ ఫ్రెండ్స్ రీసెంట్గా మనం దీన్ని కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత గైడ్ అనమాట. ఈ గైడ్ మీద ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ వచ్చిందనమాట. ఏ యొక్క నావల్ని, ఆర్కే నారాయణ యొక్క ఏ నవలని సినిమాగా తీయడం జరిగింది అంటే అది గైడ్ నావల్ అనమాట. సో గైడ్ అనే యొక్క నావల్ని బాలీవుడ్లో, హిందీలో సినిమాగా కూడా తీయడం జరిగిందనమాట. ఆ యొక్క సినిమా పేరు కూడా గైడ్ అనమాట, ఓల్డ్ సినిమా. నెక్స్ట్ మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి, ఇది కూడా చాలా ఫేమస్ అనమాట. మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి ఇది కూడా నావల్. నెక్స్ట్ రిలక్టెంట్ గురు. ఇంకా చాలా రాసినాడు, కానీ ముఖ్యమైన వర్క్స్ మాత్రం నేను మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే ఈ యొక్క కథ రాసింది, పబ్లిష్ చేసింది వచ్చి 1972లో పబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క బుక్ అంటే ఈ యొక్క కథ మాల్గుడి డేస్ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ పబ్లిష్ చేసింది మాల్గుడి డేస్ అనే ఒక టైటిల్తో. ఆ యొక్క పుస్తకంలో ఈ యొక్క కథని ఇంక్లూడ్ చేయడం జరిగింది. తర్వాత ఇందులో థీమ్ వచ్చి ఏముందంటే లక్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అంటే అదృష్టం అంటే ఏమి, అదృష్టం మాత్రమే మనకు ఉంటుందా, అదృష్టంతో పాటు కలిసి వచ్చేదాంతో పాటు మనకు రెస్పాన్సిబిలిటీ కూడా ఏమన్నా ఉంటుందా అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సో లక్ అండ్ రెస్పాన్సిబిలిటీ థీమ్ మీద మనకు ఈ యొక్క కథ ఆధారపడి ఉంటుంది. సో క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి మనకు ఎక్కువ క్యారెక్టర్స్ లేదు. ఉన్న క్యారెక్టర్స్లో ఈ మొత్తం కథ అంతా కూడా ఫస్ట్ పర్సన్ నేరేషన్లో చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఇందులో క్యారెక్టర్స్ వచ్చేటప్పటికి మెయిన్ క్యారెక్టర్ వచ్చి నారేటరు, కానీ నారేటర్కి అయితే పేరు లేదనమాట. జస్ట్ నారేటర్ అని మాత్రం ఉంటుంది, కానీ పేరు అయితే లేదనమాట. నెక్స్ట్ మనకు ఇక్కడ షో మ్యాన్ ఉంటుంది, జిమ్ ఖానా లేదా జిమ్నాస్ట్ క్లబ్ అని ఉంటుంది అనమాట. అందులో ఒక వ్యక్తి ఉంటాడు. తర్వాత ఒక టెంపుల్ ప్రీస్ట్ ఉంటాడు. తర్వాత స్వామి, ఇతను ఆ ఊరికి వచ్చి ఏదో మ్యాజిక్లు చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. సో ఇంతకు మించి ఎక్కువ క్యారెక్టర్స్ లేదనమాట. తర్వాత కథలోకి వెళ్ళడానికంటే ముందు మనం ఒరిజినల్ టెక్స్ట్ చూసుకుందాం. ఒరిజినల్ టెక్స్ట్ చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఏం చదువుతున్నాము అనేది మనకు కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట. సో మనకు ఒరిజినల్ టెక్స్ట్ డౌన్లోడ్ చేసుకొని మీకు నేను ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఒరిజినల్ స్టోరీ రిటన్ బై ఆర్కే నారాయణ్. చదువుతాం కొంచెం, ఎందుకంటే పెద్ద స్టోరీ కాదు, త్వరగా చదివేసి మన కథను కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ మీకు అర్థమైపోతుంది. దేర్ కేమ్ డౌన్ టు అవర్ టౌన్ సమ్ ఇయర్స్ అగో సెడ్ ద టాకటివ్ మ్యాన్.
సో ఎవరి టాకటివ్ మ్యాన్ అంటే మన యొక్క నారేటర్. సో నారేటర్కి పేరు ఇవ్వలేదు, కానీ టాకటివ్ మ్యాన్ మాత్రం ఉందన్నమాట. సో ఆ టాకటివ్ మ్యానే మనకు నారేటరు. కథ అంతా కూడా ఈ నారేటర్ చుట్టూనే తిరుగుతుంది అనమాట. దేర్ కేమ్ డౌన్ టు అవర్ టౌన్ సమ్ ఇయర్స్ అగో, సెడ్ టాకటివ్ మ్యాన్, ఏ షో మ్యాన్ ఓనింగ్ అన్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ ద గెయిటీ ల్యాండ్. సో గుర్తుపెట్టుకోండి, గెయిటీ ల్యాండ్ అనమాట. Overnight, our Gymkhana ground became resplendent with banners and streamers and colored lamps. From all over the district, crowds poured into the show. Within a week of opening, in gate money alone, they collected nearly 500 rupees a day. ఆ రోజుల్లోనే కేవలం గేట్ పాస్లు ఇస్తూనే అతను ఏం చేశాడు, 500 రూపాయలు కలెక్ట్ చేసుకున్నాడు. ఒక షో మ్యాన్ అనమాట. అంటే ఆ యొక్క ఫెయిర్ అంటే జాతర లాంటిది అనుకుందాం మనం. పల్లెటూరులో ఒక జాతర లాంటిది, మాల్గుడిలో ఇతను ఒక జాతర లాంటి దాన్ని తయారు చేసినాడు అనమాట. అంటే రకరకాలు ఉంటాయి అందులో. మనకు తెలుసు, జాతరకు పోయినప్పుడు అమ్మే వాళ్ళు ఉంటారు, తర్వాత అక్కడ పూలు పండ్లు ఆడుకోవడానికి ఇట్లా రకరకాలన్నీ ఉంటాయన్నమాట. సో అలాంటి ఒక జాతరలో ఈ జిమ్ఖానా గ్రౌండ్లో మాల్గుడి డేస్లో స్టార్ట్ చేసినాడు ఈ షోమ్యాన్. పేరేమో మనకు తెలియదు, పేరు ఇవ్వలేదు. ఎక్కడ స్టార్ట్ చేసినట్టే గెయిటీ ల్యాండ్, ఆ పేరు వచ్చి గెయిటీ ల్యాండ్. Gaiety Land provided us with all sorts of fun and gambling and side shows. For a couple of anas. సో ఆ రోజుల్లో అనాస్ ఉండేవన్నమాట. అంటే 10 పైసలు 5 పైసలు అట్లా అనాస్ ఉండేవి, ఇంతకంటే తక్కువ. ఇన్ ఈచ్ బూత్ we could watch anything from performing parrots to crack motorcyclists looping the loop in the dome of death. అంటే అక్కడ చిలుకలు మాట్లాడడం దగ్గర నుంచి మీకు తెలిసి ఉంటుంది అనమాట, ఒక గుంతలతో వేసి దానికి ఏం చేస్తారంటే మోటార్ సైకిల్ తిప్పుతారనమాట, గుంతలో తిప్పుతూ ఉంటారు. సో అక్కడ వరకు ఉందన్నమాట. ఇన్ అడిషన్ టు దిస్ దేర్ వర్ లాటరీస్ అండ్ షూటింగ్ గ్యాలరీస్ వేర్ ఫర్ అన్ అనా యూ ఆల్వేస్ స్టూడ్ ఏ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఏ 100 రూపీస్. సో మీకు కూడా తెలుసు, మనం కూడా ఇవి చేసింటాం అనమాట. జాతరకు పోయినప్పుడు ఒక చిన్న రైఫిల్ ఇస్తాడు, అందులో బుల్లెట్లు ఉంటాయి, చిన్న చిన్న ఐరన్ పీసెస్ ఉంటాయి, అక్కడ బెలూన్స్ కట్టింటాడు, దానికి కొడితే మనకు ఆ బెలూన్స్ కరెక్ట్గా కొడితే డబ్బులు వస్తాయి, లేదా రింగ్ వేయడం అనేది ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఆటలు అక్కడ కూడా ఉన్నాయన్నమాట. దెర్ వాజ్ అ పర్టికులర్ కార్నర్ ఆఫ్ ద షో విచ్ వాజ్ ఇన్ గ్రేట్ ఫేవర్. Here, for a ticket costing 8 anas, 8 analto, you stood a chance of acquiring a variety of articles, pin cushions, swinging machines, cameras, or even a road engine. So, ఇక్కడ 8 అనాలు కట్టి ఆ లాటరీలో పాల్గొంటే ఆ పిన్ కుషన్స్ అయినా దొరకవచ్చు, సీవింగ్ మెషిన్స్ అయినా ఉండొచ్చు, కెమెరా అయినా ఉండొచ్చు, రోడ్ ఇంజిన్ అయినా ఉండొచ్చు. మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇలాంటి అడుగుతారనమాట. ఏముంది ఆ లాటరీలో అంటే సీవింగ్ మిషన్స్, కుట్టు మిషన్లు, పిన్ కుషన్స్ ఒకటి, కెమెరా ఒకటి, రోడ్ ఇంజిన్ కూడా వాళ్ళు లాటరీలో పెట్టినారనమాట. ఆన్ వన్ ఈవినింగ్ దే డ్రివ్ ఏ టికెట్ నంబర్ 1005 అండ్ ఐ narrator happened to own the other half of the ticket. Glancing down the list of articles, they declared that I became the owner of the road engine. మన narrator ఆ యొక్క లాటరీలో విన్ అయ్యి, ఆ విన్ అయ్యడం వల్ల అతనికి ఏమి ఇచ్చినారంటే రోడ్ ఇంజన్ని ఇవ్వడం జరిగింది. సో మన నారేటర్కి పాపమా పుణ్యమా తెలుసు మనకు, నారేటర్కి ఏమైంది, లాటరీలో గెలిచి రోడ్ ఇంజన్, అంటే మనకు తెలుగులో మనకు రోడ్ రోలర్ అంటాం అనమాట. సో రోడ్ ఇంజన్ అతను గెలుచుకున్నాడు. రోడ్ ఇంజన్ గెలుచుకుని ఏం చేసుకోవాలి, అదేమన్నా కారా బైకా రోజు వేసుకొని పోవడానికి, రోడ్ రోలర్ లేదా రోడ్ ఇంజన్ ఏం చేసుకోవాలి. డోంట్ ఆస్క్ మీ హౌ ఎ రోడ్ ఇంజన్ కేమ్ టు బి ఇంక్లూడెడ్ అమాంగ్ ద ప్రైజెస్, ఇట్ ఈస్ మోర్ దాన్ ఐ కెన్ టెల్ యూ. అసలు ఎందుకు రోడ్ ఇంజన్ పెట్టినారు ప్రైజ్ అంటే ఇతను కూడా తెలియదు, కానీ మొత్తానికి ఇతనేమో లాటరీలో గెలుచుకున్నాడు. ఏం గెలుచుకున్నాడు, రోడ్ ఇంజన్ని గెలుచుకున్నాడు. ఐ లుక్డ్ స్టన్డ్. People gathered around and gazed at me as if I were some curious animal. Fancy anyone becoming the owner of a road engine, some person muttered and giggled. సో మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోయినాడు, ఇతను కూడా ఆశ్చర్యపోయినాడు. రోడ్ ఇంజన్ గెలుచుకుని ఏం చేసుకోవాలి ఇతనికి అర్థం కాలేదు. మిగతా వాళ్ళు కూడా రోడ్ ఇంజన్ ఓనర్ అయిపోయి ఇతను ఏం చేస్తాడు రోడ్ ఇంజన్ని అని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. It was not the sort of prize one could carry home at short notice. I asked the showman, ఎవరైతే ఈ మొత్తం షోని జైంట్ ల్యాండ్ ఉందో ఆ షోని ఎవరైతే కండక్ట్ చేస్తున్నా అతను అడిగినాడు, ఇఫ్ యూ వుడ్ హెల్ప్ మీ టు ట్రాన్స్పోర్ట్ ఇట్. సరే రోడ్ రోలర్ ఎట్లా తీసుకెళ్తాడు, దోసుకొని తీసుకెళ్ళడానికి అవుతుందా, కాదు కదా. కనుక షోమెన్ అడిగినాడు, నాకు ఇది మీరు ఇంటి వరకు ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయడానికి సహాయం చేస్తారా అంటే, హీ మియర్లీ పాయింటెడ్ అట్ ఎ నోటీస్ which decreed that all winners should remove the prizes immediately
ఆన్ డ్రాయింగ్ అండ్ బై దేర్ ఓన్ ఎఫర్ట్. సో అక్కడ ఒక నోటీస్ ముందే పెట్టినాడు అనమాట వీడు, ఎవరైనా కానీ ఏదైనా ప్రైజ్ గెలుచుకుంటే దాన్ని వాళ్ళు వెంటనే అక్కడ నుంచి తీసుకోపోవాలి. మరి రోడ్ ఇంజిన్ ఎందుకు పెట్టినాడు అనేది మనకు కూడా తెలియదు అనమాట, కథలో చెప్పలేదు. హవెవర్ దే హ్యాడ్ నో మేక్ అన్ ఎక్సెప్షన్ ఇన్ మై కేస్. దే అగ్రీడ్ టు కీప్ ద ఇంజిన్ ఆన్ జిమ్ఖానా గ్రౌండ్స్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్ అండ్ దెన్ ఐ వుడ్ హ్యావ్ టు మేక్ మై ఓన్ అరేంజ్మెంట్స్ టు టేక్ ఇట్ అవుట్. సో కానీ ఇతను పాపము మన నారేటర్ షోమెన్ రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఇప్పటికిప్పుడు తీసుకోమంటే ఎక్కడి నుంచి తీసుకెళ్ళడానికి అవుతుంది, కొద్ది రోజులు నాకు టైం ఇవ్వండి అంటే, సరే షోమెన్ ఏం చెప్పినాడు, ఈ మొత్తం ఫెయిర్ అయిపోయేంత వరకు నువ్వు ఇక్కడ పెట్టుకోవచ్చు, ఒకసారి మాది ఫెయిర్ అయిపోయిందంటే, జాతర అయిపోయిందంటే నువ్వు తీసుకెళ్ళిపోవాలని చెప్పినాడు. అంత లోపల అయితే ఏమనుకున్నాడు, సరే నేను అంత లోపల ఏదైనా ఒకటి చేసి దీన్ని ఎలాగోలుగా తీసుకెళ్ళిపోతాను అక్కడ నుంచి అనుకున్నాడు. వెన్ ఐ ఆస్క్డ్ ది షోమ్యాన్ ఇఫ్ యూ కుడ్ ఫైండ్ మీ డ్రైవర్ హీ జస్ట్ స్మైల్. ఇతను ఏం అడిగినాడు, సరే నేను తీసుకెళ్తానంటే తర్వాత కనీసం డ్రైవర్ నన్ను నాకు అరేంజ్ చేయండి అంటే అతను నవ్వు చెప్తున్నాడు అనమాట. ద ఫెలో హూ బ్రాట్ ఇట్ హియర్ హ్యాడ్ టు బి పేడ్ 100 rupees ఫర్ ద జాబ్ అండ్ 5 rupees a day. ఊరికే తీసుకోవద్దు, ఆ డ్రైవరు 100 రూపాయలు ఇచ్చినాడు అడ్వాన్స్, ప్లస్ మళ్ళీ 5 రూపాయలు ప్రతిరోజుకి ఇచ్చినాడు అనమాట. ఐ సెంట్ హిమ్ అవే అండ్ మేడ్ అప్ మై మైండ్ దట్ ఇఫ్ నో వన్ వాజ్ గోయింగ్ టు డ్రా ఇట్ వుడ్ జస్ట్ లీవ్ ఇట్ టు ఇట్స్ ఫేట్. I got it down just as a novelty for the show. God, what a bother it has proved. సో ఇప్పుడు తలకి నెత్తి మీద వచ్చింది అనమాట, ఎవరికి, మన యొక్క నారేటర్కి. పందెం అయితే లాటరీలో అయితే గెలుచుకున్నాడు, కానీ అక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి, ఆ యొక్క గ్రౌండ్ నుంచి, జిమ్ఖానా గ్రౌండ్ నుంచి అతనికి అసలు ఎలా తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదు అనమాట. నెక్స్ట్ అడుగుతున్నాడు, కెన్ ఐ సెల్ ఇట్ టు సమ్ మున్సిపాలిటీ? I asked innocently. He burst into laughter. ఎవరు ఇక్కడ, షోమ్యాన్ అనమాట. As a showman, I have enough troubles with the municipal people. I would rather keep out of their way. ఇతను అన్నాడు, నేను మున్సిపాల్ వాళ్ళకి అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా అంటే, షోమ్యాన్ అంటున్నాను అనమాట, నాకే చాలా కష్టాలు వచ్చినాయి మున్సిపాల్ వాళ్ళతో, నేను నీకేం సలహాలు చెప్పగలను అన్నాడు. My friends and well-wishers poured in to congratulate me on my latest acquisition. No one knew precisely how much a road engine would fetch. ఎవరికి తెలియదు అనమాట అసలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సడన్గా లాటరీలో మీకు బోయింగ్ 766 లేదా ఏరోప్లేన్ వచ్చేసింది అనుకోండి, ఏం చేసుకుంటారు, దాన్ని ఎక్కడ పెట్టుకుంటారు మీరు? ఎయిర్పోర్ట్లో దాన్ని పెట్టుకోవడానికి పార్కింగ్ ఫీజెస్ లక్షలు కట్టాల్సి ఉంటుంది రోజుకి. కనుక ఎవరికి తెలియదు అనమాట అసలు ఈ రోడ్ ఇంజిన్ ఎలా సంపాదించుకోగలడు, దాని నుంచి ఎంత డబ్బులు వస్తాయి అనేది ఎవరికి తెలియదు. All the same, they felt that there was a lot of money in it. Even if you sell it as a scrap iron, you can make a few thousands. కొంతమంది సలహాలు ఇస్తున్నారు, దీన్ని ఏం చేయనవసరం లేదు, గుజరీవానికి అమ్మేసి జస్ట్ ఐరన్ అమ్మేసినా కూడా నీకు చాలా డబ్బులు వస్తాయి, థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఆ రోజుల్లోనే వస్తాయని చెప్తున్నాడు. Some of my friends declared, every day I made a trip to the Gymkhana grounds to have a look at my engine. I grew very fond of it. I loved its shining brass parts. I stood near it and patted it affectionately, hovered about it, and returned home every day only at the close of the show. I was a poor man. I thought that after all my troubles were coming to an end, how ignorant we are, how little did I guess that my troubles had just begun. ఇతనికి ఎందుకో తెలియదు, ఆ రోడ్ ఇంజన్ అంటే బాగా ఆప్యాయత పెరిగిపోయింది, అఫెక్షన్ పెరిగిపోయింది. ఆ జిమ్ఖానా దాంట్లో గ్రౌండ్స్లో ఆ యొక్క ఫేర్ జరిగినన్ని రోజులు ఇతను రోజు అక్కడికి పోయేవాడు, ఆ ఇంజన్ చూసుకునేవాడు, ముట్టుకునేవాడు. కానీ ఇతనికి అర్థం కాదనమాట, ఫ్యూచర్లో రాబోతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమని ఇతనికి అర్థం కాలేదు. When the showman took down his boots and packed up, సో ఏమైపోయింది, జాతర అయిపోయింది. I received a notice from the municipality to attend my road engine. మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు, లేదా నోటీస్ ఇచ్చినారు. ఏం చెప్పినారు, ఇక టైం అయిపోయింది, నువ్వు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవాల్సింది, అక్కడ పెట్టుకోవడానికి లేదు నీ రోడ్ ఇంజన్ అన్నాడు. When I went there next day, it looked forlorn with no one about. The ground was littered with torn streamers and paper decorations. The showman had moved on, leaving the engine where it stood. It was perfectly safe anyway. సో మొత్తం వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, షోమెన్ వాళ్ళందరూ కూడా దీన్ని మాత్రం అలాగే వదిలేసి వెళ్ళిపోయినారు. దాన్ని ఎవరు తీసుకెళ్తారు చెప్పండి, ఎవరు దొంగతనం చేసుకోవడానికి కూడా కాదు కదా. I left it alone for a few days, not knowing what to do with it. I received a notice from the municipality ordering that the engine should at once be removed from the ground, as otherwise they would charge rent for the occupation of the Gymkhana ground. వాళ్ళు మళ్ళీ నోటీస్ పంపించిన మున్సిపాలిటీ వాళ్ళు ఏమి, నువ్వు వెంటనే దీన్ని ఇక్కడ నుంచి తీసుకోపో, లేదంటే నువ్వు ఏం చేయాలి, నువ్వు రెంట్ పే చేయాలి, అంటే పార్కింగ్ ఫీజు లాగా పే చేయాలన్నాడు అనమాట. ఆఫ్టర్ డీప్ థాట్ I consented to pay the rent
I paid 10 rupees. గుర్తుపెట్టుకున్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో I paid 10 rupees a month for the next 3 months. 3 నెలలు అతని జిమ్ఖానా గ్రౌండ్లో ఆ యొక్క రోడ్ ఇంజిన్ పెట్టడానికి ప్రతి నెల 10 రూపాయలు అతను పే చేసినాడు. డియర్ సర్స్, I was a poor man. Even the house which I and my wife occupied cost me only 4 rupees a month. అతను ఉంటున్న ఇంటికి రెంట్ కేవలం 4 రూపాయలే. కానీ ఆ యొక్క జిమ్ఖానా గ్రౌండ్లో అతను పెట్టినటువంటి ఈ యొక్క రోడ్ ఇంజిన్కి మాత్రం నెలకి రెంట్ 10 రూపాయలు కట్టాల్సి వచ్చిందనమాట. అండ్ ఫ్యాన్సీ మై పేయింగ్ 10 rupees a month for the road engine. It cut into my slender budget and I had to pledge a jewel or two belonging to my wife. తన యొక్క భార్య నగలు కూడా అమ్మేసి పాపం అతను రెంట్ కట్టుతున్నాడు అనమాట. అండ్ ఎవ్రీ డే మై వైఫ్ వాజ్ ఆస్కింగ్ మీ వాట్ ఐ ప్రపోజ్ టు డూ విత్ దిస్ టెరిబుల్ ప్రాపర్టీ ఆఫ్ మైండ్ అండ్ ఐ హ్యాడ్ నో ఆన్సర్ టు గివ్ హర్. ఆమెమో రోజు అంటాందనమాట, ఏం చేస్తావు, నెట్ కడుతున్నావు, నగలను అమ్మేసి కడుతున్నావే, దీన్ని ఎలా అమ్మేసి ఏం చేసి నాకు డబ్బులు వెనక్కి ఇస్తావు అని అడుగుతాందనమాట. ఇతను కూడా ఏం అర్థం కావడం లేదు. I went up and down to the town offering it for sale and all and sundry. చాలా మందిని కలిసినాడు అమ్మడానికి, కానీ ఎవరు కొనడానికి రెడీగా లేరు. Someone suggested that the secretary of the local cosmopolitan club might be interested in it. When I approached him, he laughed and asked what he should do with a road engine. సో కాస్మోపాలిటన్ క్లబ్కి పోయి అతను అడిగినా అనమాట, నా దగ్గర రోడ్ ఇంజిన్ ఉందండి, మీరు కొనుక్కోండి అంటే అతను అడిగినా అనమాట, కాస్మోపాలిటన్ క్లబ్ నేనేం చేసుకోవాలి రోడ్ ఇంజిన్ పెట్టుకొని అన్నాడు అనమాట. I'll dispose of it at a concession for you. You have a tennis court to be rolled every morning. I began and even before I saw him smile, I knew it was a stupid thing to say. ఎంతమందితో కలిసినా ఏమీ ప్రయోజనం లేదు, ఎవరు కూడా దాన్ని కొనుక్కోవటం లేదు. ఈవెన్ ఈ కాస్మోపాలిటన్ క్లబ్ యొక్క అతను కూడా ఏం చెప్తున్నాడు, అవసరం లేదంటున్నాడు. నెక్స్ట్ సమ్వన్ సజెస్టెడ్, సీ ద మున్సిపల్ చైర్మన్, హీ మే బై ఇట్ ఫర్ ద మున్సిపాలిటీ. తర్వాత కొంతమంది అన్నారన్నమాట, ఇలా కాదు, నువ్వు మున్సిపల్ ఆఫీస్లోకి వెళ్ళి మున్సిపల్ చైర్మన్తో కలువు, వాళ్ళకైతే రోడ్లు వేయడము తీయడం చాలా ఉంటుంది కనుక వాళ్ళు ఏమైనా కొనుక్కుంటారేమో అని చెప్పినాడు. సో విత్ గ్రేట్ ట్రెపిడేషన్ ఐ వెంట్ టు ద మున్సిపల్ ఆఫీస్ వన్ డే. ఐ బటన్డ్ అప్ మై కోట్ యాజ్ ఐ ఎంటర్డ్ ద చైర్మన్స్ రూమ్ అండ్ మెన్షన్ మై బిజినెస్. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని వెళ్ళి చైర్మన్తో కలిసి చెప్పినాడు అనమాట, నా దగ్గర రోడ్ ఇంజిన్ ఉంది, మీరు కొనుక్కుంటారా అంటే. ఐ వాజ్ ప్రిపేర్డ్ టు గివ్ అవే ద ఇంజిన్ అట్ ఎ గ్రేట్ కన్సెషన్. I started a great harnage on municipal duties, the regime of roller, but before I was done with him, I knew there was a greater chance of my selling it to some child on the roadside for playing with. So atanu kuda ఒప్పుకోవాలి. మున్సిపల్ వాళ్ళు కూడా అంటున్నారు, మేమేం చేసుకోవాలి, దీన్ని కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది, మాకు మాత్రమే అని అనమాట. ఐ సా ద ప్రీస్ట్ ఆఫ్ ది లోకల్ టెంపుల్ అండ్ మేనేజ్ టు గెయిన్ హిస్ సింపతి. హీ ఆఫర్డ్ మీ ద సర్వీసెస్ ఆఫ్ హిస్ టెంపుల్ ఎలిఫెంట్. ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చిందనమాట. ఇతను పడుతున్న కష్టం చూసి ఆ యొక్క ఊర్లో మాల్గుడిలో ఉన్నటువంటి ఒక టెంపుల్ పూజారి ఏమన్నాడంటే, ఇలా కాదు, నువ్వు పని చెయ్యి, నేను మీకు నా యొక్క టెంపుల్ ఎలిఫెంట్ని ఇస్తాను, ఏనుగుని ఇస్తాను, నువ్వు ఒక 50 మంది కూలీల్ని కూడా అరేంజ్ చేసుకొని తర్వాత ఒక డ్రైవర్ని కూడా అరేంజ్ చేసుకొని నువ్వు ఏం చేయాలంటే, ఆ యొక్క జిమ్ఖానాలో ఉన్నటువంటి నీ యొక్క రోడ్ ఇంజిన్ని నువ్వు తీసుకొని పోయి ఎక్కడ నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ ఫ్రెండ్ వాళ్ళ యొక్క పొలంలో పెట్టేసుకుని సరిపోతుందని చెప్తాడు. సో ఇప్పుడు ఏం చేసినాడు మన యొక్క నారేటరు, ఈ టెంపుల్ ఎలిఫెంట్ తీసుకొని ఒక 50 మంది కూలీలు తీసుకొని తర్వాత ఒక రిటైర్డ్ డిస్మిస్డ్ బస్ డ్రైవర్ని అనమాట, జోసెఫ్ అనమాట, అతని కూడా తీసుకొని వీళ్ళందరూ కూడా ఏం చేసినారు, ఆ యొక్క మెషిన్ని అంటే రోడ్ ఇంజిన్ని మూవ్ చేయడానికి జిమ్ఖానా గ్రౌండ్కి వెళ్తారు. ఇట్ వాజ్ ఎ ఫైన్ సైట్. ద టెంపుల్ ఎలిఫెంట్ yoked at the engine by means of stout ropes with 50 determined men pushing it from behind and my friend Joseph sitting in the driving seat. A huge crowd stood around and watched in great glee. The engine began to move. అది కదలడం మొదలు పెట్టింది అనమాట. It seemed to me the greatest moment in my life when it came out of the gymkhana. సో ఎలాగోలాగా చేసి ఆ యొక్క ఎలిఫెంట్ 50 మంది మనుషులు, ఈ యొక్క జోసెఫ్ అనే డిస్మిస్డ్ బస్ డ్రైవరు, మన యొక్క నారేటర్ కలిసి ఆ రోడ్ ఇంజిన్ ఏమో జిమ్ఖానాలోంచి బయటికి తీసుకోవడానికి వచ్చేసినారు. And reached the road, it began to behave in a strange manner. Instead of going straight down the road, it showed a tendency to tow oval and move zigzag. అది రోడ్ ఇంజిన్ స్ట్రైట్ కి పోకుండా రోడ్లో అటు ఇటు పోవడం మొదలుపెట్టింది. The elephant dragged it one way. Joseph turned the wheel for all he was worth without any idea of where he was going, and 50 men behind it clung to it in every possible manner and pushed it just where they liked.
సో వీళ్ళు ఒకవైపు నుంచి తోస్తున్నారు, జోసెఫ్ డ్రైవర్ ఏమో ఒకవైపు తిప్పుతున్నాడు, ఈ ఎలిఫెంట్ ఏమో ఇంకోవైపు లాగుతాంది. As a result of all this, the confused dragging the engine rat straight into the opposite compound wall and reduced a good length of it to powder. ఆ రోడ్లో పక్కనే ఉన్నటువంటి ఒక ఇంటి కాంపౌండ్ వాల్ మీదకి రోడ్ ఇంజన్ వెళ్ళిపోయి ఆ యొక్క కాంపౌండ్ వాల్ని పిండిగా చేసేసింది. అట్ దిస్ ద క్రౌడ్ లెట్ అవుట్ ఎ జాయస్ సెల్. చూసే వాళ్ళకేమో సంతోషంతో కేకలేయడం మొదలుపెట్టారు. ద ఎలిఫెంట్, డిస్లైకింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద క్రౌడ్, trumpet loudly, strained and snapped its rope and kicked down a further length of the wall. ఇది కూడా ఏం చేసింది, ఏనుగు కూడా కోపం వచ్చి వాళ్ళు అరిచిన అరుపులకి ఇది కూడా గోడను కొన్ని తన్నింది అనమాట. ద 50 men fled in panic. The crowd created a pandemonium. నరకం అనమాట pandemonium. Someone slapped me in the face. It was the owner of the compound wall. ఇదంతా గందరగోళంలో ఒక వ్యక్తి వచ్చి మన నేరేటర్కి ఛాతి చెంప మీద కొట్టినాడు అనమాట. ఎవడంటే ఆ యొక్క కాంపౌండ్ వాల్ యొక్క ఓనర్. వెంటనే ఎవరు వచ్చినారు, ద పోలీస్ కేమ్ టు ద సీన్ అండ్ మార్చ్డ్ మీ ఆఫ్. సో పోలీసులు వచ్చేసి నేరేటర్ని తీసుకొని ఏం చేసినారు, పోయి అరెస్ట్ చేసినారు. తర్వాత ఎలాగోలో కష్టపడి నేరేటర్ ఏం చేసినాడు, లాకప్ లోంచి బయటకు వచ్చిన తర్వాత అతని మీద రకరకాల కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి. ఏం కేసులు? ఒకటి, సెవరల్ యార్డ్స్ ఆఫ్ కాంపౌండ్ వాల్ టు బి బిల్ట్ బై మీ. సెకండ్, వేజెస్ ఆఫ్ 50 men who ran away. 50 మంది తీసుకొచ్చిన కూలీలకి డబ్బులు ఇవ్వాలి. They would not explain how they were entitled to wages when they had not done their job. అదేమో ఎవరు అడగటం లేదు. నెక్స్ట్ ఏముంది, మూడోది, జోసెఫ్ ఫీజ్ ఫర్ స్టీరింగ్ ద ఇంజన్ ఓవర్ ద వాల్. ఈ యొక్క జోసెఫ్ డ్రైవర్ కూడా డబ్బులు ఇవ్వాలి. కాస్ట్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ట్రీటింగ్ ద నీ ఆఫ్ ద టెంపుల్ ఎలిఫెంట్ విచ్ హ్యాడ్ రిసీవ్డ్ సమ్ ఇంజురీస్ వైల్ కిక్కింగ్ డౌన్ ద వాల్. ఎప్పుడైతే ఏనుగు తన్నిందో కాల్ని, మోకాలు కూడా విరిగిందనమాట దానికి. సో దాని ట్రీట్మెంట్ డబ్బులు. హియర్ అగైన్ ద టెంపుల్ అథారిటీస్ వుడ్ నాట్ లిసన్ when I pointed out that I did not engage an elephant to break a wall. Last but not least, the demand to move the engine out of its present station. ఇన్ని జరిగినా కూడా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తీసుకోపోవాలంటూ మళ్ళీ ఇతని మీద ఉందన్నమాట. సో ఇన్ని సమస్యల మధ్య అతను ఏం చేయాలి? సో అతను లాటరీలో గెలుచుకున్నటువంటి ఇంజన్ ఇప్పుడు అతనికి అదృష్టమా దురదృష్టం అంటే ముమ్మాటికి అది దురదృష్టం కిందికే మారిపోయింది అనమాట. సో ఇక నుంచి కథ లైన్ బై లైన్ చదువుకుంటూ పోతే పూర్తిగా అయిపోతుంది. స్టార్ట్ చేసినాను, మీరు మిగతా కథని మీరు PDF చదువుకోండి, నేను కథ కంప్లీట్ చేసేసి క్లాస్ కంప్లీట్ చేద్దాం. సరే, అంటే ఒక అదృష్టం అని నమ్ముకున్నది ఏమైందంటే చివరికి ఎంతో కష్టమైపోయి ఇప్పుడు దాంట్లోంచి ఎలా బయటపడాలో మన నేరేటర్కి అర్థం కావటం లేదు. సో అతను ఏం చేసినాడు, నేరేటర్ ఇంకా ఇలా కాదని చెప్పేసి ఆ రోజు ఊరు వదిలేసి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు? వాళ్ళ ఆవిడేమో ఒకవైపు డబ్బులు లేదు తిడుతా ఉంది, ఇంకొకటేమో వీళ్ళు పోలీసులు వస్తున్నారు, కంప్లైంట్లు, కేసులు. కనుక ఇవన్నీ కాదని వదిలిపోదాం అనుకున్నప్పుడు అతనికి ఒక విషయం తెలిసిందేమంటే ఆ ఊర్లో ఒక స్వామీజీ అని అతను వచ్చినాడు. ఆ స్వామీజీ కొన్ని రకరకాలైనటువంటి మ్యాజిక్స్ చేస్తున్నాడు. అతను రకరకాల యాసిడ్స్ తాగుతున్నాడు. హాట్ ఐరన్స్, ఇక్కడ ఉంది చూడండి, లిక్విడ్ వైట్ హాట్ ఐరన్ రాడ్స్, కైండ్స్ ఆఫ్ యాసిడ్స్ తాగుతున్నాడు. తర్వాత షార్ప్ నెయిల్స్ తింటున్నాడు. స్టాప్డ్ హిస్ హార్ట్ బీట్ అండ్ బరీడ్ హిమ్ అండర్ గ్రౌండ్. ఇతను కూడా వెళ్ళి చూసినాడు అనమాట. మన నేరేటర్ కూడా అతను చేస్తుంది చూస్తే ఇతను ఏం చేసినాడంటే స్వామీజీ అనమాట, ఇక్కడ ఉన్న చూడండి స్వామీజీ. ఇతను ఏం చెప్పినాడంటే, చూడండి మీరు ఏదన్నా సరే ఒక రోడ్ ఇంజిన్ తీసుకోరండి, అది నా యొక్క శరీరం మీద నేను పోనించుకుంటాను, మీరు అందరూ చూడొచ్చు అన్నాడు. ఎవరి దగ్గరైనా ఇట్లాంటిది ఉందా, రోడ్ ఇంజిన్ ఉందంటే ఎవరు నా దగ్గర లేదంటే మన నేరేటర్ మాత్రం చటుక్కుని లేసి నా దగ్గర ఉందండి, కావాలంటే నేను మీకు ఆ రోడ్ ఇంజిన్ ఇస్తాను అని చెప్పినాడు. అనగానే స్వామీజీ ఏం చెప్పినాడు, తన యొక్క శిష్యులతో అన్నాడు, మీరందరూ వెళ్ళి ఆ రోడ్ ఇంజిన్ తీసుకోరండి. సో ఇంకేమి మన నేరేటర్కి సంతోషం కదా, ఎందుకంటే ఎటాగైనా ఆ రోడ్ ఇంజిన్ తీసుకొని వస్తారనుకున్నాడు. కానీ అంత లోపల పోలీసులు అక్కడికి వచ్చి మీకు ఇలాంటి పనులు చేయడానికి మాల్గూడిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మీకు ఇలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, కనుక మీరు రోడ్ రోలర్ని లేదా రోడ్ ఇంజన్ని మీ మీద పోనించుకోవడానికి మీకు పర్మిషన్ లేదు అని చెప్పినారు. సో అప్పుడు మళ్ళీ మొదటికి వచ్చిన ప్రాబ్లము, ఇక్కడేమో స్వామీజీ నడపడానికి రెడీగా ఉన్నాడు అనుకొని మన నేరేటర్ సంతోషపడినాడు, నాకు అటు ఇటు తిరిగి చివరికి నా సమస్య సాల్వ్ అయింది అనుకున్నాడు. కానీ ఎక్కడా సాల్వ్ కాలేదనమాట. సో ఎవరు ఇతనికి పర్మిషన్ ఇవ్వలేదనమాట. సో అప్పుడు ఏమైంది, ఇంకా చివరిలో ఇలా కాదు, ఇంకా నా చేత కాదు, వీళ్ళందరికీ నేను డబ్బులు ఇవ్వలేను, కట్టుకోలేను, ఇవన్నీ కంప్లైంట్లు నా మీద ఉన్నాయి, కనుక నేను ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే అని అతను నిర్ణయించుకున్నాడు అనమాట. ఐ మేడ్ ప్రిపరేషన్స్, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిన స్టోరీలోకి, I made preparations to leave the town in a couple of days.
లీవింగ్ ద ఇంజన్ టు ఇట్స్ ఫేట్ విత్ ఆల్ ఇట్స్ కమిట్మెంట్స్. ఇంకా చేత కాలేదనమాట నేరేటర్కి. ఇదెక్కడ వచ్చిన గొడవరా, ఏదో వచ్చింది గెలుచుకున్నాను సంతోషంతో ఉన్నాం, కానీ ఇన్ని సమస్యలు తీసుకొచ్చింది, దీన్ని నేను డబ్బులు కట్టుకోలేను, ఇన్ని కేసులు మోయలేను, ఆ కాంపౌండ్ వాళ్ళని రిపేర్ చేయించలేను, ఇన్ని గొడవలు నా చేత కాదు, ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుని నిర్ణయించుకున్నాడు. హవెవర్ నేచర్ కేమ్ టు మై రెస్క్యూ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ మేనర్. ఇదంతా కూడా నేరేటర్ చెప్తున్నాడు కథ. ఇతనికి ఎవరూ సహాయం లేకున్నప్పుడు ప్రకృతి ఎదురుగా సహాయపడిందంట. ఎలా? యూ మే హ్యావ్ హర్డ్ ఆఫ్ ద ఎర్త్ క్వేక్ ఆఫ్ దట్ ఇయర్ విచ్ డెస్ట్రాయిడ్ ద హోల్ టౌన్స్ ఇన్ నార్దర్న్ ఇండియా. సో నెక్స్ట్ రోజు అతను ఆ రోజు రాత్రి ఉండి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, నార్త్ ఇండియాలో ఒక భయంకరమైన భూకంపం వచ్చిందనమాట. దేర్ వాజ్ ఎ రివర్బరేషన్స్ ఆఫ్ ఇట్ ఇన్ అవర్ టౌన్. ఎక్కడో నార్త్ ఇండియాలో వచ్చినటువంటి భూకంపానికి ఈవెన్ మాల్గుడి డేస్లో కూడా భూమి అదడం జరిగింది, earthquake. We were thrown out of our beds that night and doors and windows rattled. సరే, earthquake వచ్చేసింది. దానికి తన యొక్క సమస్యకి సొల్యూషన్కి ఏముంది అంటే, నెక్స్ట్ మార్నింగ్ అతను ఏం చేసినాడు, ఊరి వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు, కానీ పోవడానికంటే ముందు చివరిసారిగా ఒకసారి రోడ్ ఇంజన్ని చూద్దామని అతను ఆ రోడ్ ఇంజన్ దగ్గరికి ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ దగ్గరికి పోతాడనమాట. పోతే ఆ కాంపౌండ్ వాల్ ఎక్కడైతే కూలిపోయిందో ఆ ఇంట్లోకి పోతే అక్కడ రోడ్ ఇంజనే లేదు. అసలు ఎక్కడ పోయింది అర్థం కావడం లేదు, ఏమైంది అర్థం కాదు. ఎవరన్నా దాన్ని సంకలో పెట్టుకొని మోసుకుపోవడానికి అవుతుందో చెప్పండి రోడ్ ఇంజన్ని. సో రోడ్ ఇంజన్ కనిపించడం లేదు, ఏమైంది అర్థం కావడం లేదు, వెతుకుతున్నాడు. అప్పుడు ఆ ఇంటి ఓనర్ బయటకు వచ్చినట్ట. బట్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ వెన్ హీ కేమ్ రౌండ్ అండ్ సా వాట్ హ్యాపెండ్ లాఫ్డ్ హార్టిలీ అండ్ బీమ్డ్ అట్ మీ. ఎవరైతే హౌస్ ఓనరు మన నేరేటర్ మీద కేసులు పెట్టి ఆ యొక్క కాంపౌండ్ వాల్ పడిపోయింది కదా, ఆ కాంపౌండ్ వాల్కి డబ్బులు కట్టిమని ఎవరైతే చెప్పినారో అదే ఓనర్ వచ్చి ఇప్పుడు సంతోషంగా ఏదో చెప్తున్నాడు అనమాట. ఏం సంతోషం అంటే, యూ హ్యావ్ డన్ మీ ఎ సర్వీస్. It was the dirtiest water on the earth in that well and the municipality was sending notice to close it week after week. It was dreading the cost of closing, but your engine fits like a cork. Just leave it there. ఏమైందంటే ఆ రాత్రి వచ్చిన భూకంపంతో ఈ యొక్క ఇంజన్ ఏమైంది, అటు ఇటు కదిలి ఆ యొక్క హౌస్లో ఏదైతే బౌండరీ వాల్ కూలిపోయిందో హౌస్లో ఒక బావి ఉందన్నమాట. ఆ బావిలో ఏమైపోయింది, ఈ ఇంజన్ పడిపోయి ఇది కరెక్ట్గా మొత్తం ఆ యొక్క కార్క్ లాగా, అంటే ఆ యొక్క బావికి పూర్తిగా మూతలాగా పడిపోయింది అనమాట. ఆ బావిని మూసేయమని ఆ ఓనర్కి మున్సిపాలిటీ వాళ్ళు చాలా రోజుల నుంచి నోటీసులు పంపిస్తున్నారు, కానీ అతను దాన్ని ఎలా మూయాలో అర్థం కాకుండేది. కానీ లాస్ట్కి ఏమైంది, ఎర్త్క్వేక్ రావడం వల్ల మన నేరేటర్ గెలుచుకున్నటువంటి యొక్క రోడ్ ఇంజన్ ఆ యొక్క బావిలో పడిపోయి ఆ బావిని పూర్తిగా కప్పేసింది. సో ఇప్పుడు మన యొక్క నేరేటర్కి ఈ హౌస్ ఓనర్ చెప్తున్నాడు అనమాట, సరే ఇక నీవేం టెన్షన్ ఏం పడద్దు, ఆ యొక్క రోడ్ ఇంజన్ మర్చిపో, నువ్వు ఎలాగోలాగా నాకు నువ్వు బౌండరీ వాల్ కూడా కట్టించాల్సిన అవసరం లేదు, ఏ ప్రాబ్లం లేదు, నువ్వు ఆ రోడ్ ఇంజన్ నా యొక్క బావిలో పడి బావి మూసుకోపోవడము నాకు కూడా సంతోషం, వదిలేయి అన్నాడు. ఇది నేరేటర్ ఏమన్నాడు, ఎందుకు వదిలేయాలండి, ఆ రోడ్ ఇంజన్ నాకు లేకపోవడం వల్ల నాకు చాలా ఇప్పుడు మళ్ళీ మనోడు అడ్డం తిరిగినాడు అనమాట. చాలా సమస్యలు వస్తాయి, ఎందుకంటే ఆ రోడ్ ఇంజన్ నేను అమ్ముకోవడం వల్ల I can withdraw all complaints and charges against me and build that broken wall by myself, but only leaving the thing there. నేను వదిలేయడం వల్ల నాకు 50 మంది కూలీలకి నేను డబ్బులు కట్టడం నాకు లేకుండా అయిపోతుంది, మీ వాల్ కూడా మీకు కావాలంటే నేను కట్టిస్తాను, నేను ఆ రోడ్ ఇంజన్ అమ్ముకొని అంటే. ఇతనేమంటున్నాడు, అవన్నీ వదిలేసాయా, నువ్వు నీకు కావాలంటే నీకే నేను డబ్బులు ఇస్తాను, ఆ రోడ్ ఇంజన్ వదిలేసేసి వెళ్ళిపో అని చెప్పి ఆ హౌస్ ఓనరు నేరేటర్కి డబ్బులు ఇచ్చేసి ఆ రోడ్ ఇంజన్ అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు చేసినాడు. దట్స్ హార్డ్లీ ఎనఫ్. ఐ మెన్షన్ ఫ్యూ అదర్ ఎక్స్పెన్సెస్ దట్ దిస్ ఇంజన్ హ్యాడ్ బ్రాట్ ఆన్ మీ. హీ అగ్రీడ్ టు పే ఫర్ ఆల్ దట్ వెన్ ఐ అగైన్ పాస్ ద వే సమ్ మంత్స్ లేటర్. కొన్ని నెలల తర్వాత మన నేరేటర్ ఇంకా రోడ్ ఇల్లు వదిలిపోలేదు, ఊరు వదిలిపోలేదు, మాల్గుడి వదిలిపోలేదు. కొన్ని నెలల తర్వాత అక్కడ మళ్ళీ వెళ్ళి చూస్తే ఐ పీప్డ్ ఓవర్ ద వాల్, ఐ ఫౌండ్ ద మౌత్ ఆఫ్ ద వెల్ నీట్లీ సిమెంటెడ్ అప్, ఐ లీవ్డ్ ఎ సై ఆఫ్ గ్రేట్ రిలీఫ్. సో కథ మనకి ఇక్కడ ఎండ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ కథలో మనకి ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనకు ఒక్కొక్కసారి మనం గెలుచుకున్నాం అదృష్టం అనుకునేది కూడా మనకు దురదృష్టంగా మారిపోతుంది. ఏదైతే లాటరీలో అతను గెలుచుకున్నాడని సంతోషపడ్డాడో అదే అతనికి పెద్ద గుదిబండలాగా మారిపోయి ఎన్ని కష్టాలు తీసుకొచ్చింది. కనుక లక్ అనేది ఒక్కొక్కసారి మనకు రకరకాల, అంటే గెలుచుకోవడం అనేది, కానీ లక్ అనే మనం ఏదైనా అనుకుంటామో అది రియాలిటీలో ఒక్కొక్కసారి మనకు చెప్పలేనటువంటి సమస్యల్ని తీసుకొస్తుందంటే ఈ కథలో మనకు సరదాగా ఆర్కే నారాయణ రాశాడు. మీకు మళ్ళీ చెప్తున్నాను,
ఆర్కే నారాయణ ఏస్థెటిక్ ఫిలాసఫీ, ఏస్థెటిజం ఫాలో అవుతాడు, ఏస్థెటిక్ మూమెంట్ ఫాలో అవుతాడు. అంటే కథని మనం కథలాగే చూడాలి. ఇందులో ఏమి మోరల్ వాల్యూస్ ఉందంటే ఏమి మోరల్ వాల్యూస్ లేదు. కథ చదవండి, కథని ఎంజాయ్ చేయండి, అంతటితో వదిలేసేయండి అనే యొక్క సిద్ధాంతాన్ని ఆర్కే నారాయణ ఫాలో అవుతాడు. కనుక వీ షుడ్ స్టిక్ ఆన్ టు ద స్టోరీ, వీ షుడ్ నాట్ సెర్చ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ మోరల్ వాల్యూస్. ఇప్పుడు నెక్స్ట్ మనం క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాము. నేను ఎవరికైతే చెప్తానో వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని, నేను కూడా స్పీకర్ అన్మ్యూట్ చేసుకుంటాను. తర్వాత మనం ఉన్న క్వశ్చన్స్ చదువుకొని ఏదైనా డౌట్ ఉంటే దాన్ని మనం డిస్కస్ చేసుకొని ఈ క్లాస్ కంప్లీట్ చేస్తున్నాం. షార్ట్ స్టోరీనే కనుక ఎక్కువ టైం దీనికి అవసరం లేదు. పైగా లాస్ట్ క్లాస్ లాగా ఈ ఎమోషనల్ స్టోరీ కాదు, లేకపోతే ఏదన్నా ఒక చాలా గొప్ప విషయాలు చర్చించుకోవడం కాదనమాట. జీవితంలో మనం ఏదో ఒకటి లక్ అనుకుంటాము, కానీ అది యాక్చువల్గా లక్ కాదని అర్థమైనప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అనమాట. సో నేను ఇక్కడ మీకు నేను స్పీకర్ అన్మ్యూట్ చేసుకుంటాను. ఎవరినైతే చెప్తానో వాళ్ళు మీరు అన్మ్యూట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనము చదువుకుందాం. ఓకే, రైట్. సో నేను అన్మ్యూట్ చేసుకున్నాను. నా మాట వినిపిస్తుందా ఆయిషా? వినిపిస్తుంది సార్. ఓకేనమ్మా, సరే. లెట్ us go to the క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ చదువు ఆయిషా. What motivates the protagonist's decision making in Engine Trouble by R.K. Narayan? Option A, personal ambition. Option B, love for adventure. Option C, desire for financial gain. Option D, sense of duty and responsibility. It is option D, sir. Correct. Sense of duty and responsibility. ఎందుకంటే అతనికి రోడ్ ఇంజన్ దొరికినప్పుడు, అంటే ప్రైజ్ లాగా గెలుచుకున్నప్పుడు దాన్ని ఎలాగైనా సరే మంచి దానికి ఉపయోగించాలి, కానీ దాన్ని స్క్రాప్ లాగా వేయకూడదు. అంటే తుక్కుకు వేయకుండా అతను దాన్ని మంచి దానికి ఉపయోగిద్దాం అనుకున్నాడు. సెన్స్ ఆఫ్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ నవీన్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In R.K. Narayan's short story, Engine Trouble, what is the primary theme explored by the author? Option A, the impact of modernization on traditional ways of life. Option B, the complexities of human relationships. Option C, the struggle for survival in a changing world. Option D, the consequences of industrialization on the environment. ఏమొస్తుంది? In R.K. Narayan's short story, Engine Trouble, what is the primary theme explored by the author? The impact of modernization and traditional ways of life, the complexities of human relationships, the struggle for survival in a changing world, the consequence of industrialization on the environment. ఇది ఏది రిలేటెడ్గా లేదండి. అప్పుడు రాసుకున్నప్పుడు తప్పుగా రాసుకున్నట్టున్నాను. ఇది ఎక్కడ ఆన్సర్, ఏ ఆప్షన్ కూడా రిలేటెడ్గా లేదు దీనికి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి నవీన్ సార్, చూద్దాం. How does R.K. Narayan portray the relationship between the protagonist and the engine in Engine Trouble? Okay. Option A, as a source of constant frustration and conflict. B, as a symbol of progress and modernization. C, as an unexpected source of inspiration and growth. D, as a backdrop to the backdrop to the protagonist's personal issues. Answer వచ్చి the source of frustration కదా తనకి లీడ్ చేసింది మొత్తం. అదే సార్, frustration. ఆప్షన్ ఏ, and conflict. నాలుగో క్వశ్చన్ హరికృష్ణ గారు. In Engine Trouble, what role the setting play in shaping the protagonist experiences? It serves as a static backdrop with a little impact on the story, which amplifies the protagonist's sense of isolation and struggle. It provides a stable environment that contrasts with the protagonist's inner turmoil.
It facilitates the protagonist's journey towards self-discovery. సో ఇంజన్ ట్రబుల్ స్టోరీలో సెట్టింగ్ ఉంది చూడండి, అంటే ఆ యొక్క జిమ్ఖానా గ్రౌండ్స్లో ఇదంతా కూడా జరిగింది కదా. ఆ సెట్టింగ్ వల్ల మనకు అసలు ఏమనిపిస్తుంది, నేరేటర్ ఎలాంటి స్ట్రగుల్ గురైనాడు, ఏం జరిగింది నేరేటర్లో, ఎవరైనా అతనికి సహాయానికి వచ్చినారా? It amplifies the protagonist's sense of isolation and struggle. Okay అండి. నెక్స్ట్ కుమార్ గారు. కుమార్ గారు వినిపిస్తుందా? చదవండి. What narrative technique does R.K. Narayan use to explore the protagonist's inner thoughts in trouble? Option A, theme of consciousness. Option B, first person dialogue. C, focus on thought assimilation. D, epistolary format. ఏ టెక్నిక్ వాడినాడు ఆర్కే నారాయణ్? ఇందులో ఏ టెక్నిక్ వాడినాడు? ఫస్ట్ పర్సన్ నేరేషన్, మనకి ఇక్కడ ఫస్ట్ పర్సన్ డైలాగ్ అని ఇవ్వడం జరిగింది. ఒక్క నిమిషం నేను అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది మనకు పనికొస్తుంది అనుకుంటా. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఒక మనిషి యొక్క తలలో ఆలోచనలో జరిగేదాన్ని మనకు చూపిస్తూ రాసుకుంటూ పోయినారనుకోండి, అది స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది టెక్నిక్ వాడతారు అనమాట. ఆమ్నిషియెంట్ థర్డ్ పర్సన్ నేరేషన్ అంటే రైటరు తనకి అంతా తెలుసు అని రాసే ఒక పద్ధతిని మనకు ఆమ్నిషియెంట్ థర్డ్ పర్సన్ నేరేషన్ అంటారు. అంటే ఒక కథ చెప్తూ ఉంటాడు నేరేటర్, అంటే నేరేటర్ కాదు, రైటరు ఒక కథ చెప్తూ ఉంటాడనమాట. ఎప్పుడైతే రైటరే కథ చెప్తూ అతను ఇలా ప్రవర్తించినాడు, ఇది ఇలా జరిగింది, ఈమె ఇలా ప్రవర్తించింది అంటూ చెప్పే ఒక టెక్నిక్ని ఆమ్నిషియెంట్ థర్డ్ పర్సన్ నేరేషన్ అంటారు. ఎపిస్టలరీ ఫార్మాట్ అంటే లెటర్ ఫార్మాట్లో అనమాట. అంటే లెటర్స్ మాత్రమే రాసుకుంటూ కథ అంతా కూడా లెటర్ ఫార్మాట్లో ఉందనుకోండి, దాన్ని ఎపిస్టలరీ ఫార్మాట్ అని అంటారు. సో ఆన్సర్ వచ్చి మనకి ఇక్కడ ఫస్ట్ పర్సన్ డైలాగ్ లేదా ఫస్ట్ పర్సన్ నేరేషన్. సో నెక్స్ట్ ఇంకేదైనా క్వశ్చన్ ఉంటే ఒకసారి చూద్దాము. అయిపోయిందండి, 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్కువ ఇవ్వలేదు. ఒకసారి లాస్ట్లో మనం ఏం చేస్తామంటే ఈ కథని మళ్ళీ ఇంకొకసారి మనం రీక్యాప్చులేట్ చేసుకుందాము. రీక్యాప్చులేషన్ చేసుకోవడం వల్ల మనకున్నటువంటి లాభం ఏమంటే, ఏదైనా సరే ఫస్ట్లో మీరు ఎక్కడైనా వినేటప్పుడు ఎక్కడైనా కొన్ని గ్యాప్స్ ఉన్నాయనుకోండి, ఆ గ్యాప్స్ని ఏం చేయొచ్చు అంటే మళ్ళీ మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో 2 నిమిషాల్లోనే మళ్ళీ రీక్యాప్చులేషన్ కంప్లీట్ చేసేస్తాను. ఇంజిన్ ట్రబుల్ అనే యొక్క షార్ట్ స్టోరీని ఆర్కే నారాయణ్ రాశారు. ఆర్కే నారాయణ్ యొక్క పూర్తి పేరు రాశీపురం కృష్ణస్వామి నారాయణ్. అతను రాసినటువంటి చాలా పుస్తకాల్లో అతను ఒక ఫిక్షనల్ టౌన్ని క్రియేట్ చేసినాడు. ఆ ఫిక్షనల్ టౌన్ పేరు వచ్చి మాల్గుడి అనే పేరు అనమాట. అతను రకరకాల నావల్స్ రాసిన, అందులో చాలా ఫేమస్ నవలలు వచ్చి స్వామి అండ్ ఫ్రెండ్స్, గైడ్, ద మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి, తర్వాత రిలక్టెంట్ గురు. గైడ్ అనే దాన్ని పుస్తకం నావల్ని ఈవెన్ మూవీగా కూడా తీసినారు. ఈ యొక్క పుస్తకం 1972లో మాల్గుడి డేస్ అనే ఒక కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కథ యొక్క థీమ్ అంటే ఏమంటే లక్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది అనమాట. ఈ కథ మొత్తం కూడా ఫస్ట్ పర్సన్ నేరేషన్, అంటే నేరేటరు ఈ కథ మొత్తం తన యొక్క కథలో చెప్పినాడు అనమాట. క్యారెక్టర్ వచ్చేటప్పటికి నేరేటర్ ఉన్నాడు అన్నేమ్డ్, తర్వాత జిమ్నాస్టిక్ క్లబ్ అని ఒక అతను ఉన్నాడు శర్మ, తర్వాత షోమెన్ ఉన్నాడు, తర్వాత టెంపుల్ ప్రీస్ట్ ఉన్నాడు, ఇతను ఇంకొక అతను స్వామీజీ, లాస్ట్లో వచ్చి మనకు ఇంజన్ కావాలంటాడు చూడండి, రోడ్ ఇంజన్, అతను స్వామీజీ. సో కథలో ఏం జరుగుతుంది, సెంట్రల్ క్యారెక్టర్ యాక్చువల్గా మనకు నేరేటరే, కానీ కథ మొత్తం కూడా రోడ్ ఇంజన్ చుట్టూ తిరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి ఏమవుతుంది, నేరేటర్ మాల్గుడి టౌన్లో ఒక ఫెయిర్ జరుగుతుంది అనమాట. జైటీ ల్యాండ్ అనే వాళ్ళు వచ్చి వాళ్ళ ఒక ఫెయిర్ సంతలాగా పెట్టి ఆ సంతలో రకరకాలు అమ్ముతుంటారు. అందులో ఒక కార్నర్లో వాళ్ళు ఒక లాటరీ పెడతారనమాట. 8 అనాస్ కొనే వాళ్ళకి ఆ లాటరీలో గెలుచుకున్న వాళ్ళకి రకరకాల ప్రైజెస్ ఉంటాయి. అందులో ఒకటి రోడ్ ఇంజన్. అసలు రోడ్ ఇంజన్ని ఎందుకు లాటరీలో ప్రైజ్గా పెట్టినాడు అంటే, నేను కథ లాస్ట్లో చెప్తాను, రీక్యాప్చులేషన్ అయిపోయిన తర్వాత. రోడ్ ఇంజన్ ఉంది, మన నేరేటర్ ఏం చేసినాడు, ఆ లాటరీలో పాల్గొంటే గెలిచినాడు. గెలిస్తే అతనికి ఏమొచ్చింది, రోడ్ ఇంజన్ అతను గెలుచుకున్నాడు.
రోడ్ ఇంజన్ ఏం చేసుకోవాలని ఆలోచిస్తున్నంత లోపల షోమ్యాన్ చెప్పినాడు, గెలుచుకున్నావు కనుక నువ్వు దీన్ని ఇక్కడ తీసుకుని వెళ్ళిపో, ఇక్కడ పెట్టకూడదంటే నారేటర్ షోమ్యాన్ రిక్వెస్ట్ చేసుకొని మీ యొక్క ఫేర్ జరిగినన్ని రోజులు జిమ్ఖానా మైదాన్లో జైటీ ల్యాండ్ జరిగినన్ని రోజులు అక్కడ ఉన్నియండి, నేను తర్వాత తీసుకెళ్తానంటాడు. సరే అని ఒప్పుకుంటాడు షోమ్యాన్. ఎవరికి అమ్మాలో అర్థం కాకుండా తలగాలు పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మున్సిపల్ చైర్మన్కి అమ్మాయికి ట్రై చేస్తాడు, ఎవరెవరికి అమ్మడానికి ట్రై చేస్తాడు మన నారేటర్, కానీ ఎవరికి కొనరు. తర్వాత జైటీ ల్యాండ్ ఈ యొక్క షోమ్యాన్ వాళ్ళ ఫేర్ కంప్లీట్ చేసుకుని గుడారాలు ఎత్తేసుకొని పోతే మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇస్తారు నారేటర్కి, ఈ యొక్క జిమ్ఖానాలో పెట్టేటటువంటి నీ రోడ్ ఇంజన్ని నువ్వు వెంటనే తీసేయాలి, లేకపోతే నెలకి 10 రూపాయలు రెంట్ కట్టాలి అని చెప్తే పాపం భార్య యొక్క నగలు కుదవ పెట్టి కూడా పోయి మళ్ళీ నారేటరు ఏం చేస్తాడు, నెలకి 10 రూపాయలు చొప్పున 3 నెలలు అతను రోడ్ ఇంజన్కి రెంట్ కడతాడనమాట జిమ్ఖానా గ్రౌండ్లో పెట్టుకోవడానికి. తర్వాత అతను ప్లాన్ వేసుకుంటాడు. ఆ యొక్క టెంపుల్ ప్రీస్ట్ ఏం చెప్తాడంటే, నా ఎలిఫెంట్ ఇస్తాను, ఏనుగుని ఇస్తాను, నువ్వు ఒక 50 మంది మనుషులను అరేంజ్ చేసుకొని జోసెఫ్ అనే ఒక డిస్మిస్డ్ బస్ డ్రైవర్ని తీసుకొని నువ్వు అక్కడ ఇంజన్ నువ్వేం చేస్తావు మీ యొక్క ఫ్రెండ్ వాళ్ళ దాంట్లో పెట్టేసుకొని ప్లాన్ వేసుకుంటాడు. సరే ఆ రోజు ఏం చేస్తాడు, ఎలిఫెంట్ తీసుకెళ్తాడు, ఆ 50 మంది కూలీల్ని, తర్వాత బస్ డ్రైవర్ డిస్మిస్ అనేటువంటి జోసెఫ్ బస్ డ్రైవర్ని తీసుకొని ఆ యొక్క ఇంజన్ ఏం చేస్తారు, రోడ్ ఇంజన్ని కదిలిస్తారు. కదిలి ఎలాగో చేసి గ్రౌండ్లో నుంచి బయట తీసుకొచ్చి రోడ్లోకి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాడేమో కూలీలు ఒకవైపు తోస్తుంటారు, జోసెఫ్ ఒకవైపు తిప్పుతుంటాడు, ఏనుగు ఇంకో వైపు లాగుతూ ఉంటుంది. ఈ గొడవలు ఏమైపోతుంది, ఆ యొక్క రోడ్ ఇంజన్ పోయి ఆ రోడ్డు పక్కలో ఉన్నటువంటి ఒక ఇంటి యొక్క బౌండరీ వాల్ని ఏం చేస్తుంది, మొత్తం పిండి చేసి పారేస్తుంది. ఇది చూసినటువంటి ఓనర్ వచ్చి కొడతాడు. తర్వాత పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేసుకునేసి జైల్లో పెట్టి బయటకు వచ్చిన తర్వాత అతని మీద రకరకాలటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ బౌండరీ వాళ్ళని కట్టివ్వాలని, ఆ యొక్క ఏనుగు మోకాలు ఇరిగిపోయింటే దానికి ట్రీట్మెంట్ డబ్బులు ఇవ్వాలని, 50 మంది కూలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని, జోసెఫ్ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో వానికి డబ్బులు ఇవ్వాలని, ఇంతమంది అతని మీద ప్రెషర్ పడుతూ ఉంటే అతను తట్టుకోలేక ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అతనికి ఎవరో చెప్తారు, ఒక స్వామీజీ వచ్చినాడు, రకరకాల మ్యాజిక్స్ చేస్తున్నాడు. అతను చూడ్డానికి మన నారేటర్ కూడా పోతే ఆ స్వామీజీ వాళ్ళకి చెప్తాడనమాట, అక్కడ ఉన్న గుంపులో అందరికీ, ఎవరైనా సరే రోడ్ ఇంజన్ తీసుకొస్తే నేను దాన్ని నా మీద నేను పోనించుకుంటానని చెప్తాడు. ఎవరి దగ్గర ఉంది రోడ్ ఇంజన్ అన్నప్పుడు మన నారేటర్ నిలబడి నా దగ్గర ఉంది కావాలంటే తీసుకోండి అంటే ఇతను ఏం చెప్తాడు, తన శిష్యులకి పోయి తీసుకురాకపోండి అని చెప్తాడు. నారేటర్ ఏమనుకుంటాడు, దీంతో పీడా పోయింది, ఎట్లో ఒకట్లా అయిపోతుంది, నా యొక్క రోడ్ ఇంజన్ నేను వదిలించుకుంటాను అనుకున్నప్పుడు ఇక్కడికి పోలీసులు వచ్చి చైర్మన్ వాళ్ళు ఏం చెప్తారంటే, మాల్గుడి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు మీరు ఏమైనా చేయడానికి ఒప్పుకుంటాం, కానీ మీరు రోడ్ ఇంజన్ని మీ మీద పంపించుకోవడానికి మాత్రం మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పినప్పుడు ఏం చేయాలో అర్థం కాక మన నారేటర్ ఏం చేస్తాడు, ఆ ఇల్లు వదిలేసి ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ ఆ రోజు రాత్రి ఏమవుతుంది, ఒక పెద్ద అర్త్క్వేక్ వచ్చి నార్త్ ఇండియా అంతా కూడా అఫెక్ట్ అవుతుంది. ఆ అఫెక్ట్ అయిన తర్వాత పొద్దున్నే వెళ్ళి ఇతను ఏం చేస్తాడు, ఊరు వదిలిపెడదాం అనుకున్నప్పుడు నారేటర్కి చివరిసారి ఒకసారి పోయి నా రోడ్ ఇంజన్ చూసుకుందాము అనుకున్నప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ రోడ్ ఇంజనే ఉండదు. సరే అటు ఇటు వెతికి ఎక్కడ పోయింది అని వెతికితే చివరికి ఏమవుతుంది, ఆ యొక్క ఓనర్ ఎవరైతే కాంపౌండ్ వాల్ ఇరిగిపోయిందో ఆ ఓనర్ ఇంట్లో ఉన్నటువంటి ఒక బావిలోకి రోడ్ ఇంజన్ పడిపోయి అది పూర్తిగా దాన్ని కవర్ చేసింది. తర్వాత ఆ యొక్క ఇంటి ఓనర్ బయటకు వచ్చి ఏం చెప్తాడు, నువ్వు ఈ రోడ్ ఇంజన్ గురించి మర్చిపో, వదిలేసి వెళ్ళిపో, నా యొక్క బావిని మూయడానికి కోసం ఆ మున్సిపాలిటీ వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి నాకు నోటీసులు ఇస్తున్నారు, ఈ రోడ్ ఇంజన్ అందులో పడి బావి పూర్తిగా మూసుకోపోయింది, నాకు ఇంకేం ప్రాబ్లం లేదు, నువ్వు నాకేం డబ్బులేం కట్టించాల్సిన అవసరం లేదంటాడు. కానీ మన నారేటర్ ఏమంటాడు, నాకు రోడ్ ఇంజన్ అలా ఇవ్వడం ఇష్టం లేదు, ఆ రోడ్ ఇంజన్ నేను అమ్ముకున్నానంటే నాకు వచ్చే డబ్బులతో నీ బౌండరీ వాళ్ళు కట్టిస్తాను, కూలి వాళ్ళకి డబ్బులు ఇస్తాను, అందరికి ఇస్తాను, నాకు నష్టం వస్తుందంటే ఓనర్ ఏమంటాడు, నేనే ఇస్తాను, నువ్వు ఎందుకు బాధపడతావు అని చెప్పి డబ్బులు కూడా ఇచ్చేస్తాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ మన నారేటర్ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ యొక్క రోడ్ ఇంజన్ పడిపోయిన బావికి పూర్తిగా సిమెంట్ ప్లాస్టర్ చేసి దాన్ని సీల్ చేసేసింటారు. మన నారేటరు సంతోషంతో ఊపిరి పీల్చుకొని బయటకు రావడంతో కథ మనకు ఎండ్ అవుతుంది. దీన్ని నేను ఇంటర్ప్రిట్ చేసుకుని అనలైజ్ చేసుకుంటే నాకు అర్థమైంది నేను చెప్తాను. ఎక్కడా మీకు ఇంటర్ప్రిటేషన్ దొరకటం లేదు, సమ్మరీ అయితే చెప్తారు కానీ ఇంటర్ప్రిటేషన్లు ఎవరు చెప్పడం లేదు. ఒక 2 నిమిషాలు ఇంటర్ప్రిట్ చేసుకొని చెప్తానమాట. మనకి ఇప్పుడున్నటువంటి మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఇది ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేకు కనుక దాని గురించి మనం పెద్దగా చెప్పుకోకూడదు, అయినా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని ట్రై చేస్తున్నాను. మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనం ఏమనుకుంటామంటే చాలా కాస్ట్లీ వస్తువులు మనం కొనుక్కోవాలని కోరుకుంటాం. అంటే మనకు
ఫర్ ఎగ్జాంపుల్ 32 ఇంచెస్ ఫ్లాట్ టీవీ ఒకప్పుడు ఉంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మనకి ఏమైపోయింది, 62 ఇంచెస్ కావచ్చు, 82 ఇంచెస్ కావచ్చు, లేకపోతే 110 ఇంచెస్ కావచ్చు, ఇన్ని మెజర్మెంట్స్లో టీవీలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అంత పెద్ద టీవీ కొనుక్కోవాలని మనం కోరుకుంటుంది. తర్వాత మంచి మంచి కార్లు, అంటే పెద్ద పెద్ద కార్లు, కాస్ట్లీ 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయల కార్లు ఉంటాయి మనకు. ల్యాండ్ రోవర్ ఉందనుకోండి, 1 కోటి రూపాయల పైనే ఉంటుందన్నమాట. లేదంటే ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలనుకుంటాము, లేదంటే ఏదైనా కొనుక్కుందాం అనే ఒక ఆలోచన మనకు ఉంటుందన్నమాట. ఆ కొనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తాం, ఆ కొనుక్కోవడం వల్ల మనకు సమాజంలో పేరు, ప్రఖ్యాతులు, గౌరవం దొరుకుతుందని. కారులో పోయినారనుకోండి, మీరు స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, మీరు పని చేసే చోటుకు పోయినారు, లేదా పెళ్ళికి పోయినారు, పెళ్ళికి పోతున్నప్పుడు మీరు బెంజ్ కారులో పోయినారనమాట. సో ఇంకా పెళ్లిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, బెంజ్ కారులో వచ్చిన మిమ్మల్ని బాగా చూస్తారనమాట, చాలా గౌరవిస్తారు, చాలా గొప్పగా మాట్లాడతారు. సో మనం ఏమనుకుంటామంటే, ఏదైనా కానీ మనకు తాహతుకు మించి మనం కొనుక్కోవాలని ఆశపడినప్పుడు, అలాంటిది మనకు దొరికినప్పుడు దాన్ని యాక్చువల్గా ఏమంటారంటే ఇంగ్లీష్లో వైట్ ఎలిఫెంట్ అంటారు. అంటే వైట్ ఎలిఫెంట్ అంటే ఏమి, ఇక్కడ తెల్ల ఏనుగు అనమాట, ఐరావతం. దాన్ని మేపడానికి మన జీవితాలు సరిపోవు అనమాట. అంటే మన తాహతుకు మించి మనకి ఏదన్నా దొరికినప్పుడు, మనకు తాహతుకు మించి మనం ఏదన్నా కొనుక్కున్నప్పుడు దాన్ని మనం నిలుపుకోవడం చాలా కష్టము. కనుక ఇతనికి నారేటర్కి ఆ యొక్క గెయిటీ ల్యాండ్ ఫెయిర్లో గెలుచుకున్నప్పుడు అతనికి ఏదైనా స్వింగ్ మిషన్ వచ్చినా, కుట్టు మిషన్ వచ్చినా, లేదా సైకిల్ వచ్చినా, లేదా ఒక బైక్ వచ్చినా ఎలాగలుగా మేనేజ్ చేసుకునేవాడు. కానీ రోడ్ ఇంజన్ వచ్చడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. పైగా అదే పెద్ద బరువు అయిపోయింది, అదే పెద్ద కష్టమైపోయి అతని జీవితాన్ని అతలాకుతలం చేసింది. సో నాకు అర్థమైంది ఏమంటే, నేను ఇంటర్ప్రిటేషన్ చేసుకున్న దాంట్లో నాకు అర్థమైంది ఏమంటే, మన తాహతుకు మించి మనం ఏదైనా ఆశపడితే అది మనకు కష్టమే తీసుకొస్తుంది, కానీ దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనము ఉండదు అంటూ ఆర్కే నారాయణ్ ఇండైరెక్ట్గా మనుషులకి, అంటే మీకు నాకు చదువుతున్న రీడర్స్కి చెప్పడానికి ట్రై చేస్తున్నాడేమో అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరే కావచ్చు, నేనే కావచ్చు, సరదాగా చెప్తున్నాను, సీరియస్గా తీసుకోవద్దండి, ఉన్న విషయమే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు సడన్గా మిమ్మల్ని ఎవరైనా పెళ్లి చేసుకోమన్నారు అనుకోండి, ఎవరిని పెళ్లి చేసుకుంటారు, మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి పెళ్లి చేసుకుంటారు. సడన్గా మీకు ఐశ్వర్య వచ్చి నేను పెళ్లి చేసుకోమని చెప్పింది అనుకోండి, ఏం చేస్తారు, చేసుకుని ఏం చేస్తారని తర్వాత అసలు చేసుకుంటారా, చేసుకోలేము. ఎందుకంటే మనకు ఉన్న మాట చెప్తున్నాను అనమాట, నేను చదివిన పుస్తకాల్లో మాటలే చెప్తున్నాను మీకు. మనకు మధ్యతరగతి వాళ్ళకి ఎట్లా ముక్కు పచ్చడి అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళైతే ఓకే అంటాం, కానీ ప్రపంచంలోకి వెళ్ళి అందగత్తే వచ్చి పెళ్లి చేసుకోమంటే మాత్రం భయపడి పారిపోతాం అనమాట. ఎందుకంటే మనకు 2 అంతస్తుల భవంతో, 3 అంతస్తుల భవంతో, 4 అంతస్తుల భవంతులో కట్టుకోమంటే కట్టుకుంటాం, కానీ బుర్జ్ ఖలీఫాలో ఉండరా నువ్వు అంటే మనం చచ్చిపోతాం అనమాట. ఎందుకంటే అన్ని 100 అంతస్తుల ఎత్తులో మనం ఎలా బతుకుతాము. సో మనకున్నటువంటి తాహతుకు మించి మనకి ఏదైనా జీవితంలో దొరికినా దాన్ని మనము అనుభవించలేము. వీ కాంట్ ఎంజాయ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ అవర్ రీచ్. అంటే నేను చదివిన పుస్తకంలో ఒక మాట ఉందన్నమాట, మన మధ్యతరగతి వాళ్ళందరూ మనస్తత్వాలు మధ్యతరగతి వాళ్ళే అనమాట. అంటే ఏదో కొంచెమో అటో ఇటో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే సంతోషపడతాం, కానీ ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే సచ్చినా చేసుకోమన్నమాట. అలాగే ఏదైనా కానీ మనకు ఆశ ఉందనుకోండి, ఆశ కూడా మనం ఇంతట్లోనే ఉంటుంది, మిడిల్ క్లాస్లో ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి బైక్ కొనుక్కోవాలనుకోండి, ఏది కొనుక్కుంటారు ఆలోచించుకోండి, హీరో హోండా స్ప్లెండరో, పల్సరో, అంతకుమించి అన్ని ఎక్కువ పోమన్నమాట. మనం కార్ అనుకోండి, మారుతి 800, మారుతి వ్యాగనారో ఏదో కొనుక్కుంటాం అనమాట. అంతేగాని మెర్సిడీస్ బెంజ్ క్లాస్, ఎస్ క్లాస్ అని కానీ, లేకపోతే ల్యాండ్ రోవర్ అని కానీ, ఇట్లాంటి కల్లో కూడా ఆలోచించడం. ఎందుకంటే వాటికి కొనుక్కోవచ్చేమో కానీ తర్వాత మేనేజ్ చేసుకోలేము కదా మనము. కనుక నాకు అర్థమైనంత వరకు ఇంటర్ప్రిటేషన్లో ఎక్కువ చెప్పను, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఉపయోగం ఉండదు మీకు. కనుక బియాండ్ అవర్ రీచ్, బియాండ్ అవర్ ఎలిజిబిలిటీ ఏదన్నా మనకు దొరికినప్పుడు, కెపాసిటీ దొరికినప్పుడు దాని వల్ల మనకు కష్టాలే వస్తాయి, కానీ దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనము లేదు. మీరు వింటారంటే ఒకటి చెప్తాను, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్లో, ఫినాన్షియల్ డిసిప్లిన్లో మనకు ఒక రూల్ ఉంటుందన్నమాట. మీరు ఏదైనా ఒక వస్తువు కొంటే, ఒక నిమిషం స్టాప్ చేస్తాను, ఎక్కువ చెప్పను, సోది చెప్పను. జీవితంలో ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా ఒక వస్తువుని కొంటే, కొన్న తర్వాత ఆ వస్తువు చెడిపోతే, విరిగిపోతే, దొంగలించబడితే వెంటనే బాధపడకుండా ఆ వస్తువుని తిరిగి కొనుక్కోగలిగే కెపాసిటీ మీకు ఉంటే అప్పుడు మాత్రమే ఆ వస్తువు కొనుక్కోవాలి.
అలా కాకపోతే ఆ వస్తువు కొనుక్కున్న నుంచి మనకు నిద్ర రాదు, మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. రాత్రి పగులు అది ఎక్కడన్నా పోతుందేమో, దానికి ఏమన్నా అవుతుందేమో, దాన్ని ఎవడన్నా ఎత్తుకొని పోతాడేమో అంటూ ఉన్న మనశ్శాంతిని కూడా పోగొట్టుకుంటాం. సో ఫినాన్షియల్ డిసిప్లిన్లో మీరు ఏదన్నా పర్చేస్ చేస్తే అది పోయిన వెంటనే, ఎలాగైనా పోవచ్చు, పోయిన వెంటనే దాన్ని తిరిగి మీరు కొనుక్కోగల కెపాసిటీ ఉంటేనే ఆ వస్తువు కొనుక్కోవాలి, లేకపోతే కొనుక్కోకూడదు. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం ఇంపార్టెంట్ కాదు, కానీ ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్పాలి కనుక నేను మీకు ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద షార్ట్ స్టోరీ ఇంజిన్ ట్రబుల్ రిటర్న్ బై ఆర్కే నారాయణ్. మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను.